వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. సో మరొకసారి మాజీ సీఎం కేసీఆర్కు నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ నివాసంలో మీరు అందుబాటులో ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో మిమ్మల్ని విచారణ చేస్తామని చెప్పి ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి కూడా మరి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి దీని అంశంలో మొన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే దానికి బదులుగా కూడా కేసీఆర్ మరి ఖచ్చితంగా నాకు కొంత సమయం కావాలి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు విషయంలో నేను బిజీగా ఉంటాను, సో ఫిబ్రవరి 11 తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తానని చెప్పినట్టు కావచ్చు. అదే క్రమంలో సిట్టు కూడా ఇచ్చిన నోటీసుల్లో సో మీరు 65 సంవత్సరాలు పైబడి ఉన్నారు కనుక సో మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాము, అక్కడే విచారణ చేస్తాము, సో మీకు ఆ వెసులుబాటు ఉంది కనుక నందినగర్కైనా ఓకే, తర్వాత మరి ఫామ్ హౌస్కైనా ఓకే అని చెప్పినట్టు మనకు వార్తలు వచ్చాయి. అదే క్రమంలో సో మరొకసారి కూడా మరి ఆయన రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం కేసీఆర్ రిక్వెస్ట్ని అయితే మరి సిట్ అధికారులు మరొకసారి నోటీసులు ఇవ్వడమే కాకుండా కేవలం ఒకరోజు వ్యవధి మాత్రమే ఇవ్వడం మనం చూడవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీన అంటే ఖచ్చితంగా ఆ రోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అదే క్రమంలో ఈ రోజుతో మున్సిపల్కి సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. సో స్క్రూటినీ కూడా ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సో ఇప్పటికే ఒక గందరగోళమైన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల విషయంలో మరి 3 పార్టీలు కూడా తీవ్రంగా ఆధిపత్య పోరైతే కొనసాగుతున్న నేపథ్యంలో సో మరి చాలామంది నామినేషన్లు వేశారు. సో బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనే అంశంలో 3 పార్టీలు కూడా ఖచ్చితంగా మరి సునిశ్చితంగా పరిశీలించాల్సిన ప్రక్రియ అయితే ఉంది. ఆ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మరొకసారి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా మరి కొంత వ్యతిరేకిస్తున్నారు. సో ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ను విచారించడానికి మరి ఆయన అడిగిన సమయం ఇవ్వకుండా మరొకసారి నోటీసులు ఇవ్వడం, అదే క్రమంలో మరి విచారణకు రావాలని ఈరోజు మరొకసారి నందినగర్ నివాసంకు సిట్ అధికారులు వెళ్ళడం, అక్కడున్న గోడకు నోటీస్ అంటించడం కావచ్చు. సో మొత్తానికి ఈ నోటీసుల విషయంలో మరొకసారి బీఆర్ఎస్ అయితే దీనిపైన ఇది కేవలం కుట్రగానే అభివర్ణిస్తుంది. రేవంత్ రెడ్డి కావాలనే సిట్ అధికారులతో మరి ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు రావాలని మరి నోటీసులు ఇవ్వడం అయితే ఇది దురుద్దేశపూర్వకంగా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకనే మరి ఇలాంటి సిట్టు విచారణ పేరుతో తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడం కావచ్చు. అదే క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూరే విధంగా కూడా మరి అదే క్రమంలో కేసీఆర్ మనోభావాలు కావచ్చు, అదే క్రమంలో పార్టీలో కార్యకర్తల మనోభావాలు కావచ్చు పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ను విచారణకు రావాలని మరి సిట్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ 1వ తేదీన మరి విచారణకు హాజరవుతారా అనే సస్పెన్సు అయితే కొనసాగుతోంది. సో దీంట్లో ఆయన హాజరు కాలేను, ఫిబ్రవరి 11 తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తాను, నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను, తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కావడం బాధ్యత గల పౌరుడిగా నేను విచారణకు సహకరిస్తాను, సిట్టు అధికారుల ముందు నేను విచారణ కూర్చుంటాను అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఫామ్ హౌస్లో విచారణకు రండి అని కూడా ఆయన రిప్లై ఇచ్చారా. రిప్లై ఇచ్చిన తర్వాత మరొకసారి నోటీసులు ఇవ్వడం అయితే మన తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ అయితే ఓవరాల్గా ఈ అంశంలో ఇప్పటికే తీవ్ర నిరసనలు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఎందుకంటే కేటీఆర్ విచారణ కావచ్చు, హరీష్ రావు విచారణ కావచ్చు, జోగినిపల్లి సంతోష్రావు విచారణ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరైన సందర్భంలో మరి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా అక్కడ మోహరించడం కావచ్చు, కొంత పోలీసులకు కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం, తోపులాట, లాఠీచార్జ్ లాంటి కార్యక్రమాలు జరగడం కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ను విచారిస్తున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ విచారణకు హాజరు అవుతానని చెప్పిన తర్వాత కూడా మరి ఆయన అడిగిన సమయం ఇవ్వకుండా కేవలం మరి 24 అవర్స్ మాత్రమే టైం ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో మరి నోటీసులు ఇవ్వడం కావచ్చు. సో దీంట్లో మన న్యాయపరంగా ముందుకెళ్తారా కేసీఆర్, లేకుంటే విచారణకు హాజరవుతారా, ఇదే క్రమంలో మరింత గడువు కోరుతారా, దానికి సిట్ అధికారులు ఎలా మరి స్పందిస్తారు, ఈ నేపథ్యంలో ఇలాంటి సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ నోటీసులు మరొకసారి కూడా కేసీఆర్కి ఇవ్వడం అయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.